ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి చేసుకొని యువకుడితో పాటు ఇరువురి కుటుంబాలు కూడా అందరి అంగీకారంతోనే పెళ్లి ఖాయం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 5న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. మరో 2 రోజుల్లో మే 9వ తేదీన వివాహం. 2 కుటుంబాల వారు పత్రికలు కూడా పంచారు. పెళ్లికి కావాల్సిన బట్టలు, బంగారం, షాపింగ్ లాంటివి చేశారు. మరి ఇంకేంటి, అంత హ్యాపీనే కదా అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. పెళ్లి కూతురు తాను ప్రేమించిన అబ్బాయితో జంప్ అయింది. ఆమె చేసిన పని తట్టుకోలేక ఒకరు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. నారాయణపేట జిల్లా కేంద్రంలో కాంజీ గోవిందరావు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. పెళ్లిడికొచ్చిన తన కొడుకు అభిషేక్కు వారి కుటుంబానికి సన్నిహితులైన జ్ఞాని విజయ్ కుమార్ కూతురు శ్వేతతో వివాహం జరిపించడానికి 2 కుటుంబాల వారు నిర్ణయించారు. శ్వేత కూడా ఈ పెళ్లికి అంగీకరించింది. దాంతో ఈ ఏడాది జనవరి 5న అభిషేక్, శ్వేతల ఎంగేజ్మెంట్ను ఇరు కుటుంబాల వారు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధువులకు శుభలేఖలు సైతం పంచారు. పెళ్లికి కావలసిన బట్టలు, నగలు, షాపింగ్ లాంటి కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తి చేశారు. కానీ ఇక్కడే పెళ్లి కూతురు శ్వేత పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. శ్వేత అప్పటికే వెంకటేష్ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. సరిగ్గా పెళ్లి సమయం సమీపిస్తున్న సమయంలోనే ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా ఆమె తన ప్రియుడితో పారిపోయింది. జరిగిన ఘటనతో పెళ్లి కొడుకు తరపున వారు షాక్కు గురయ్యారు. మరో 2-3 రోజుల్లో కొడుకు పెళ్లి జరగబోతోందన్న సంతోషంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు పెళ్లి కూతురు ఇలా ప్రియుడితో వెళ్లిపోవడాన్ని తీవ్ర అవమానకరంగా భావించారు. కొడుకు పెళ్లి ఆగిపోవడంతో భరించలేకపోయాడు గోవిందరావు. తీవ్ర మనస్తాపానికి గురైన గోవిందరావు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటు కుమారుడి పెళ్లి ఆగిపోవడం, ఇటు ఇంటి పెద్ద ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి డప్పులు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో ప్రతి ఒక్కరిని కలిచివేసింది. కూతురి ప్రేమ వ్యవహారం తెలిసినా విజయ్ కుమార్ దాచిపెట్టి పెళ్లికి సిద్ధమై పరువు తీశారని, అందుకే గోవిందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన తమ్ముడి చావుకు కారణమైన వారిపై చర్య తీసుకోవాలని మృతుడి సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అభిషేక్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు, వెంకటేష్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు శ్వేత పెళ్లికి ఎందుకు ఒప్పుకుందని పలువురు ఆమెపై మండిపడుతున్నారు. నిశ్చితార్థం జరిగినప్పుడు ఆమె ఎందుకు మౌనంగా ఉందని, 2 కుటుంబాలు నాశనం అవ్వడానికి శ్వేత కారణమైందని పలువురు తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. మే 9 తారీఖు నాడు పెళ్లి అని అనుకున్నాము. మరి 4 తారీఖు నాడు పెళ్లి కూతురు చేయాలి మీరు, మేము 4 తారీఖు నాడు పెళ్లి కొడుకు చేస్తాం చెప్పినాము. అయితే 4 తారీఖు నాడు వాడు కూడా పెళ్లి కూతురు చేసిర్రు, మేము పెళ్లి కొడుకు చేసినాము. 5 తారీఖు నాడు ఉదయము 6:45 అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళిపోవడం జరిగినది. దానికి సహకారము అమ్మాయి వాళ్ళ మామ కిషోర్ సోలాపూర్ సహకారము ఉంది. మరి ఆ వీడియో ఫుటేజ్ మా దగ్గర ఉంది. వీడియో ఫుటేజ్లో క్లియర్గా ఉంది. మన కిషోర్ సోలాపూర్ వెంబడి సంజు సోలాపూర్, అమ్మాయి తల్లి రాధాబాయి జ్ఞాని, అమ్మాయి తండ్రి విజయ్ కుమార్ జ్ఞాని, వీళ్ళందరి సహకారంతో అమ్మాయి పారిపోయింది. అమ్మాయి పారిపోయిన తర్వాత ఆ విషయాన్ని మా అన్నయ్య గోవిందరావు కాంజీ జీర్ణించుకోలేక 6 తారీఖు నాడు ఉదయము 4:30-5 గంటల ప్రాంతంలో ఉరి వేసుకొని చనిపోవడం జరిగినది.